అండి బాగున్నారా అందరూ? ఏమండి సున్నుండలకి మినపప్పు వేస్తున్నానండి. నేను కొంచెం బెల్లం కొంచెం పంచదారతో కూడా చేస్తాను. టేస్ట్ చాలా బాగుంటుంది. అది కొంచెం ఇది కొంచెం వేస్ట్ చేస్తే స్వీటు. ముందు మినపప్పు వేసానండి, కొంచెం బియ్యం కూడా వేస్తున్నాను. నోటికి చుట్టుకుపోకుండా ఉంటుందండి. తినేటప్పుడు మనకి టేస్ట్ బాగుంటుంది, వంట కూడా బాగా వస్తుందండి. మీరు కూడా ఇలాగే చేస్తారండి? ఎలా చేస్తారు? కొంచెం అండి టేస్ట్ వస్తుంది, బియ్యం ఎక్కువ వేయకూడదు. చుక్క నెయ్యి కూడా వేసానండి వేయించేటప్పుడు, టేస్ట్ బాగుంటుందని. ఇలా కూడా వేయించుకోవచ్చండి, నెయ్యి లేకుండా కూడా వేయించవచ్చు. చాలండి, ఇలా దోరగా వేయించేసాను. ఇప్పుడు ఇంకా చల్లారాక మిక్సీకి వేసుకోవచ్చండి. ఇంకా ఆపేస్తున్నాను. చాలండి, వేగిపోయింది, చక్కగా దోరగా వచ్చేసింది, కలర్ అని మారిపోయింది. ఇవి ఇంకా చల్లారాక మిక్సీకి వేసుకోవడం అండి, చూపిస్తాను. ఇంకోండి, ఇది మిక్సీకి వేసేసాను పప్పు అంతా. ఇప్పుడు నేను హాఫ్ గ్లాస్ పంచదార తీసుకున్నానండి. సగం పంచదార సగం బెల్లంతో చేస్తాను, మిక్సీకి వేస్తాను ఇది కూడా. ఇంకోండి మిక్సీకి వేసేసాను బెల్లము చక్కెర. ఇప్పుడు ఇది కలిపేసుకుని మిక్స్ చేసి నెయ్యి వేడి చేసుకుని కలుపుకుని ఉండ చుట్టుకోవడమేనండి. ఇంకోండి ఇప్పుడు నెయ్యి వేసుకుంటూ ఉండ చేసుకోవాలి. చక్కగా టేస్టీ సున్నుండలు ఎంతమందికి ఇష్టం? టేస్ట్ చాలా బాగుంటుందండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ప్లీజ్ లైక్ అండి. సున్నుండలు టేస్టీ.